నమస్తే ఎవరివన్, నేను మా అన్నయ్య అయితే ఒడిస్సా అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ ని విజిట్ చేయడానికి అయితే వినుకొండ నుంచి అయితే డైరెక్ట్ గా ట్రైన్ బుకింగ్స్ అయితే లేవు కాబట్టి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి ట్రైన్ అయితే బుక్ చేసుకుని వెళ్ళాలి. ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి. గుంటూరు అయితే ఈజీగా వెళ్ళిపోయాం. ఇంకా గుంటూరు వెళ్ళంగానే అక్కడ స్టార్ట్ అయిందంటే ఒక ప్రాబ్లం. బస్ స్టాండ్ లో కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. సో మాకు చాలా టెన్షన్ వచ్చేసింది. మాకు ట్రైన్ టైమింగ్ వచ్చేసరికి ఈవినింగ్ 6:30కి, మేము గుంటూరులోనే 5:30 అయింది. మాకు 6:30కి అయితే 1 అవర్ టైం ఉంది. సో ఇంకేం చేయాలో అర్థం కాలేదు, ఫుల్ ట్రాఫిక్. ఇంకా చిన్నగా అయితే విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా విజయవాడలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్పేసి బస్ అయితే దిగేసాం అనమాట. మా అన్నయ్య అయితే విజయవాడలో తెలిసిన ఫ్రెండ్ కి అయితే కాల్ చేశాడు. బ్రో ఇలా ట్రైన్ ఉంది బ్రో, తొందరగా అందుకోవాలని చెప్పాడు. సో ఆ బ్రో అయితే 5 minutes లో అయితే మాకు ఆ దగ్గరికి వచ్చాడు. ఇంకా వెంటనే మా ఇద్దరిని అయితే బైక్ మీద ఎక్కించుకొని ఇంకైతే అసలు ఏమన్నా స్పీడ్ వెళ్ళాడంటే నిజంగా లిటరల్లీ విజయవాడ ఒక సైడు చుక్కలు కనపడ్డాయి మాకైతే. అంతలా ఉంది ట్రాఫిక్ అయితే. ఇంకా 5 minutes గ్యాప్ ఉంది. అప్పటికే 6:30 అయిపోయింది. మాకైతే షివర్ ఒక సైడ్, ట్రైన్ అందుకుంటాము లేదో చాలా భయం వేసింది. సో చాలా స్పీడ్ అయితే మేము కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. సో చూస్తేనేమో పెద్ద షాక్ మాకైతే. అసలు ట్రైన్ ఏంటంటే ప్లాట్ఫామ్ నుంచి కదలం కూడా కదలేదు. సో ట్రైన్ కూడా మాకు తర్వాత తెలిసింది 30 minutes డిలే అంట. సో చాలా థ్యాంక్ యూ చెప్పేసాం బ్రోకి అయితే కాల్ చేసి. ఇది పార్ట్ 1 వీడియో అనమాట. మీకు ఎవరికైనా పార్ట్ 2 వీడియో కావాలనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఒడిశాలో ఏ టెంపుల్ విజిట్ చేసామనేది ముందు వీడియోలో తెలుస్తుంది. నచ్చితే లైక్ చేసి పెట్టుకోండి, పేజ్ అయితే ఫాలో చేయండి.